లోన్ ఇచ్చేటప్పుడు ఎంత మర్యాదగా మాట్లాడతారు, ఎంత పద్ధతిగా, ప్లీజింగ్గా, రిక్వెస్టింగ్గా, చాలా ప్రొఫెషనల్గా మాట్లాడతారు కదండి. ఆ లోన్ కట్టకపోతే కంప్లీట్ సీన్ రివర్స్ అయిపోతుంది కదా. బూతులు బూతులు, అనకూడని మాటలు, ఏది అవతల నుంచి ఫోన్లో కావచ్చు, ఇంటికి వచ్చి కావచ్చు, లోన్ రికవరీ ఏజెంట్లు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా బిహేవ్ చేస్తారు. అందరూ కాదు కానీ చాలా మంది అని మీకే తెలుసండి. లోన్ తీసుకున్న వాళ్ళు, నాకంటే ఆ బాధ లేదు కానీ మీలో చాలా మంది అఫెండ్ అయి ఉంటారు, మనస్తాపం చెందుంటారు. ఒకళ్ళిద్దరు ఈ మధ్యకాలంలో సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు కదా. విషయం ఏంటంటే లోన్ రికవరీ ఏజెంట్ల ప్రవర్తన మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ తీసుకొచ్చిందండి. వీళ్ళు ఏదైనా తేడాగా ఉంటే వాళ్ళ తోలు తీసేస్తాం అని కూడా డైరెక్ట్ గా చెప్తోంది. ఎలా ఏంటి అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రతి కాలు రికార్డ్ అవ్వాలండి. అంటే అవతల వాడు మనకు ఫోన్ చేస్తాడు కదా, లోన్ పే చేయండి బాబు అని చెప్పి ఫోన్ చేస్తాడు కదా. ఇప్పుడు నేను చెప్పినంత మర్యాదగా ఏం అడగడండి. చాలా వాడకూడని పదాలు ఉంటాయి. మన తెలుగుని ఇంకో రకంగా మార్చేశారు కదా. ఆ బూతులన్నీ, లేకపోతే చాలా అగ్రెసివ్గా మనస్తాపం చెందేవాళ్ళగా, అంటే లోన్ తీసుకున్నంత మాత్రాన ఇతను ఏమన్నా అడుగు తినేవాడా, ఇతను ఏమన్నా అణగారిన వాడా కాదు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సో ప్రతి కాలు రికార్డు చేయాల్సిందే అని చెప్పి ఆర్బీఐ గైడ్లైన్స్ లో పెట్టింది. అదే విషయం మీరు వాడికి కూడా చెప్పండి. మీ కాల్ రికార్డు చేస్తున్నారా, లేకపోతే నేను రికార్డు చేస్తాను, అలా అయితేనే మాట్లాడతాను అని చెప్పేయండి. ఒకటి. రెండు, మెసేజ్లు అండి. ఇక కొంతమంది దుర్మార్గమైన యాప్లు అయితే చెప్పక్కర్లేదు. మన బట్టలన్నీ తీసేసి కూడా మనకు మార్ఫింగ్ చేసేసి గ్రూపుల్లో షేర్ చేసేస్తూ ఉంటాయి కదండి మన కాంటాక్ట్స్ అన్నీ. అది వేరే రేంజ్, టాప్ రేంజ్ అది. వీళ్ళు కూడా ఏది అఫీషియల్గా బ్యాంకులు, బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి కదండి, ఎన్బిఎఫ్సిలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, వీళ్ళు కూడా ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఇష్టానుసారం మెసేజ్లు పెట్టడం. అంటే ఎలా అంటే అలా మెసేజ్ పెడతారు, విచిత్రమైన ఎమోజీలు పెడతారు, పోస్టర్లు కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు కదా. అది కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెసేజ్ పెట్టండి అని చెప్పేస్తోంది ఆర్బీఐ. ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఇలాంటివి జరిగినప్పుడు అసలు వెళ్ళొద్దు రికవరీ కోసం. అలాగే అతను చావులో వగైరా బాధలు, కష్టాలు, 10 మందితో ఉన్నప్పుడు, ఏదో కార్యక్రమంలో ఉన్నప్పుడు అతను పరువు తీసేలాగా ప్రవర్తించొద్దు, ఆ టైంలో వెళ్ళొద్దు అని చెప్పేస్తున్నారండి. సార్ మీరు చెప్పినవన్నీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే వచ్చేసినాయండి. గైడ్ లైన్స్ ఇచ్చేసారు. వీళ్ళందరికీ సరైన ట్రైనింగ్ ఇవ్వండి అని కూడా చెప్పేశారు. తేడా ఉంటే ఆర్బీఐ పోర్టల్లోకి వెళ్ళిపోండి, అంబుడ్స్మన్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది, అక్కడ కంప్లైంట్ చేసేయండి. బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ కంపెనీలు ఏదైనా, బజాజ్, మనప్పురం, ఏవో ఉన్నాయి కదా, ఎవరైనా కానీ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇలాంటి మంచి విషయాలు షేర్ చేయడానికే కదండి సోషల్ మీడియా ఉంది. మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తే కాస్త సపోర్ట్ ఇవ్వండి. అంటే ఒక లైక్ ఇచ్చేయండి, అందరికీ వెళ్ళిపోతుంది, వాళ్ళ ఆట కట్టడి అయిపోతుంది. ఫాలో అవుతూ ఉండండి.